తల్లులు చెప్తారు, అన్నయ్య మా అమ్మాయికి శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య, మా మనవరాలకు శోధనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్టర్ గారు వచ్చి అంటాడు, అన్నయ్య ఈ అమ్మాయికి శోధనలు రావటం దేవుడు ఎరుగు, ఈ అమ్మాయే సంఘంలో అనేక మందికి శోధన కారణం అన్నయ్య. ఒంటి నిండా బట్ట వేసుకోదు అన్నయ్య, అన్నయ్య సున్ని వేసుకోదు అన్నయ్య, నెత్తి మీద ముసుకేసుకోదు అన్నయ్య, చర్చిలో కూర్చున్నప్పుడు యవన బిడ్డలందరికీ శోధన కారణం అన్నయ్య. అన్నయ్య ఒక మాట అడుగుతా, చర్చికి వచ్చేటప్పుడు లిప్స్టిక్ ఎందుకు అన్నయ్య మీరు చెప్పండి. నన్ను అడిగాడు. నన్ను ఎందుకు అడుగుతావయ్యా, ఆ అమ్మాయిని అడుగు డైరెక్ట్గా అన్నా. ఆ అమ్మాయిని చూస్తే ఇక చూడండి, ఉపవాస ప్రార్థనకు వచ్చింది, అది విచిత్రం. ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు లిప్స్టిక్ విచిత్రం తెలుసా, చెవులకి సైకిల్ చక్రాలు అంటారు చూసారా, సైకిల్ చక్రాలు మొత్తం ఊగుతూ ఉన్నాయి. అన్న నా వైపు చూసి, అన్న మీరన్నా అడగండి అన్నాడు. గమనించండి, కొంతమంది ఆడబిడ్డలకే ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడు అన్న, నా వైపు చూస్తున్నాడు. నేనంట నీ వైపు చూసాడన్న సంగతి నీకేడ తెలిసింది? నువ్వు భక్తి కలిగిన దానివైతే నీ వైపు చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఆరాధించే దేవుడు బోయాజు కంటే బలవంతుడు. బోయాజు అనే పేరుకున్న అర్థం బలవంతుడు అని. నేనంట ఆ పంట పొలంలో బెత్లెహేములో బోయాజుకి అంత కమాండ్ ఉంటే, నీవు ఆరాధించే దేవుడు ఒకటి బెత్లెహేములో కమాండ్ ఉండే దేవుడే కాదు, భూమండలం అంతా ప్రభావము కలిగిన నామం ఆయన నామం. నేను ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా. ఆ తమ్ముడు భలే అందగాడు, భలే చక్కగా ఉంటాడు. కోటేస్తే ట్రంప్ కొడుకులాగా ఉంటాడు, అంత గొప్ప అందగాడు, మంచి అందగాడు, మంచి హ్యాండ్సమ్. ఆ బిడ్డ ఏమి సాక్ష్యం చెప్పాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే 3 పిల్లల తమ్ముడికి ఓ కంపెనీలో AGM అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే 2 గంటల సేపు గడపకుండా ప్రార్థనా గదిలో నుంచి నేను బయటకు రాను. ప్రార్థనా గదిలోకి వెళ్ళినట్టే కనీసం 2 గంటలైనా గడుపుతా. నా భార్య చెప్తుంది సాక్ష్యం. ప్రార్థనా గదిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్తే కనీసం 2 గంటలైనా దేవునితో గడపకుండా, వాక్యం చదవకుండా నా ప్రార్థన గదిలోంచి నేను బయటకు రాలేను. నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది, అంత చక్కగా ఉన్న కార్పొరేట్ ఫీల్డ్లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే. కొంతమంది